इस प्रोग्राम की कार्रवाई को आगे बढ़ाते हुए मैं दावत देता हूं तेलुगु तकरीर के लिए मोहतरम जनाब मोहम्मद रफीक अहमद साहब, माविन अमीर हल्का जमात इस्लामी हिंद हल्का आंध्र प्रदेश। ప్రియమైన సోదరీమణులారా, ఇన్షాల్లా మీ ముందు తెలుగులో ప్రసంగం రాబోతున్నది. నేను జనాబ్ గౌరవనీయులైన మొహమ్మద్ రఫీక్ అహ్మద్ గారిని ఆహ్వానిస్తున్నారు. మీరు తెలుగులో ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ అమ్మా బాద్. ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. సదఖల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ విజయవాడ నగరం తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధార్మిక సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మౌలానా ఏజాజ్ అహ్మద్ అస్లం గారు, జమాతే ఇస్లామీ హింద్ కేంద్ర సలహా మండలి సభ్యులు మరియు రేడియన్స్ వారపత్రిక ప్రధాన సంపాదకులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు జనాబ్ అహ్మద్ మొహిద్దీన్ గారు, రాష్ట్ర కార్యదర్శి జమాత్ ఇస్లామీ హింద్, పెద్దలు జనాబ్ దావూద్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి, సోదరులు అక్బర్ బాషా గారు, రాష్ట్ర కార్యదర్శి జమాత్ ఇస్లామీ హింద్, వేదికపై ఉన్న నూర్ బాషా సంఘం అధ్యక్షులు జనాబ్ ఆరిఫ్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ సిటీ 4 శాఖల బాధ్యులు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా మరియు నగర బాధ్యులు, ఈ బహిరంగ సభలో హాజరై ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదం యొక్క తెలుగు అర్థం దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక అని. ముస్లింలు పరస్పరం ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, దైవ శాంతి మీపై కురియుగాక అని ఒక ముస్లిం అనగానే మరో ముస్లిం వాలేకుం సలాం అంటాడు. అంటే ఆ దైవ శాంతియే మీపై కూడా కురియుగాక అని ఈ పదాలకు అర్థం. ఈ సలాం అనేటువంటి పదం నుంచే ఇస్లాం అనేటువంటి పదం రావడం జరిగింది. మహాశైలారా, ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉర్దూ భాష ఎరిగినటువంటి వారు, తెలుసున్నటువంటి వారు ఉన్నారు. వారికి మన ఈ సభ యొక్క ముఖ్య ప్రసంగికులు మౌలానా ఏజాజ్ అహ్మద్ అస్లం గారి ప్రసంగం సంపూర్ణంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం కొరకు జమాత్ ఇస్లామీ హింద్ నగర శాఖ నిర్ణయించినటువంటి అంశం దేశ ప్రగతి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయి అనేటువంటి సంబంధించి దైవభీతి, సమానత్వం, శాంతి అని ముక్తసరిగా ఒక అంశాన్ని నిర్ణయించడం జరిగింది. దేశ ప్రగతి కోసం దోహదపడేటువంటి అంశం దైవభీతి అయితే ఆ దైవభీతి వెలుగులో శాంతి, సామరస్యాలు, సమానత్వాలు సాధ్యమవుతాయి అనేటువంటిది క్లుప్తంగా ఈ అంశం యొక్క ఉద్దేశం. మహాశైలారా, మన దేశానికి సంబంధించి ఎన్నో విషయాలు మన ముందు ఉర్దూలో పెద్దలు ప్రస్తావించడం జరిగింది. మన దేశంలో సుమారు 128 కోట్ల మంది జనాభా ఉన్నారు అని, మరి ఆ జనాభాలో అనేకమైనటువంటి వర్గాలు, మతాలు, అనేకమైన జాతుల ప్రజలు కలిసి నివసిస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన దేశంలో 325 భాషలు, 1651 మాండలికాలు వాడబడుతున్నాయి. అలాగే విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, విభిన్న విశ్వాసాలు, ఈ అన్నింటినీ కలిపి మన పెద్దలు ఏమంటారంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేటువంటి ఏకైక ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అని అందరూ కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. నిజంగా మనకున్నటువంటి ప్రకృతి వనరులు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి యువ శక్తి కానివ్వండి,
ఇది సద్వినియోగపరచబడినట్లయితే దేశం బంగారు తుల్యం అవుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి 200 లక్షల కోట్లు బహుశా వారు కొల్లగొడితే 70 సంవత్సరాల్లో మనవారే మనల్ని పరిపాలించి కొన్ని వేల లక్షల కోట్లను తస్కరించడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే మనం స్వేచ్ఛా స్వాతంత్రాలు తెల్లదొరల నుంచి మనం పొందాము, కానీ మనల్ని ఏనేటువంటి మనవారి నుంచి కూడా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందలేకపోయాము. మనం 70 సంవత్సరాల నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము, కానీ నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ పొందేటువంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఈ రోజు మనకుంది. మహాశైలారా, దేశంలోని అనేక సమస్యల గురించి కూడా మన ముందు చర్చ వచ్చింది. మన దేశంలో సమస్యల గురించి ఏకరువు పెట్టినట్లయితే ఇక్కడ మనం నిర్ణయించుకున్న సమయం ఎంత మాత్రం సరిపోదు. కనుక 2-3 సమస్యల గురించి నేను మీ ముందు ప్రస్తావించి ఈ వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు చర్చించేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా నేను చేస్తాను. మొదటి విషయం అశాంతి. అక్కడ శాంతి సాధనకు ఏం చేయాలి అనేటువంటి విషయం మన ముందు కనబడుతోంది. అశాంతికి మూల కారణం ఏది అన్నప్పుడు మన ప్రధాన వక్త కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించారు. అన్యాయమే అశాంతికి మూల కారణం. అన్యాయం గనక తొలగిపోయినట్లయితే శాంతి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. నిజంగా అశాంతికి అనేక కారణాలు మన ముందున్నాయి. ఒకటి, అశాంతికి మనిషిలో ఉండేటువంటి స్వార్థం ఒక కారణమైనట్లయితే, అశాంతికి మరో ప్రధాన కారణం మనిషి ఆ స్వార్థపు పడగ నీడలో ఎదుటి వారిని నాశనం చేయడానికి, ఎదుటి వారిని హననం చేయడానికి కూడా సిద్ధపడడం కూడా అశాంతికి ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. అంటే న్యాయం 4 పాదాల నడవనటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరైతే పీడించబడతారో, పీడితులుగా ఉంటారో వారిలో అశాంతి చోటు చేసుకుంటుంది. అది వ్యక్తిలో కానివ్వండి, అది సమాజంలో కానివ్వండి, అది వర్గం ద్వారా కానివ్వండి, అది ప్రాంతంలో కానివ్వండి. అలాంటి అశాంతి అది అంచెలంచెలుగా అది పెరుగుతూ దేశం యొక్క భవిష్యత్తుని, దేశ అభివృద్ధికి కూడా అది ఆటంకపరుస్తుంది. కనుక దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అన్నప్పుడు న్యాయం ప్రతి ఒక్కరికి అందాలి. అది ఫలానా వర్గం ఫలానా వర్ణం అని కాకుండా న్యాయం ప్రతి ఒక్కరికి అందాలి. అప్పుడే శాంతి స్థాపించబడుతుంది. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో ప్రతి వస్తువు కొనబడుతుంది, అలాగే న్యాయం కూడా కొనబడుతుంది. మనందరికీ తెలుసు 12,822 న్యాయస్థానాలు ఉంటే, దానికి అనుగు న్యాయస్థానాలు కొన్ని ఉంటే, సుమారు 21 హైకోర్టులు మన దేశంలో ఉంటే, ఒక సుప్రీంకోర్టు మనకు దేశానికి ప్రధాన న్యాయస్థానంగా ఉంటే, చూడాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ఇన్ని న్యాయస్థానాలు ఉన్నప్పటికీ కూడా న్యాయం అందకుండా, న్యాయానికి సంబంధించినటువంటి తీర్పు వెలువడకుండా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు చూస్తే 2,49,22,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ చూడాల్సిన ప్రధాన విషయం ఏమిటి? డబ్బున్నవాడు కేసు నుంచి చాలా తొందరగా బయటపడుతున్నాడు. బీదవాళ్లు, మధ్య తరగతి కుటుంబీకులు, లేక అమాయకులైనటువంటి యువత ఎవరైతే కేసుల్లో ఉంటారో వారి పరిస్థితి ఏమిటంటే వారి జీవితాలు సగం అంతకంటే ఎక్కువ కూడా ఆ యొక్క న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఆ జైళ్లలో మగ్గుతూ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండవది, మనం చూసినట్లయితే న్యాయం అనేటువంటిది కొంతమంది వ్యక్తుల చేతిలోనే అది ఉందా అనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు న్యాయం కోసం పోరాటం చేసేటువంటి సంఘాలు మనకు కనబడతాయి, మరోవైపు ఆ న్యాయాన్ని కొనేసి వారు ఇష్టానుసారంగా ఆశ్రిత పక్షపాతం కానివ్వండి, లేక స్వార్థపరంగా దాన్ని వినియోగించేటువంటి సంఘాలు మనకు కొంతమంది కనబడతారు. మహాశైలారా, ఇక్కడ చూడాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే సమ న్యాయ పాలన జరగాలి. ఒక సాధారణ పౌరుడి నుంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి న్యాయం జరగాలి. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నా హజారే గారు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలి, అందరికీ న్యాయం జరగాలనే విషయంలో ప్రయత్నం చేసినట్టు, అలాగే
మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది, లేక అన్ని వివరాలు తెలుసుకోవడానికి సంబంధించి ఒక యాక్ట్ సంబంధించి మనం విజయం సాధించాం. ఇలా మనం చూస్తాం చాలా విషయాలు. కానీ పెద్ద వ్యక్తుల్ని కూడా బోన్లో నిలబెట్టే, పాలకుల్ని కూడా బోన్లో నిలబెట్టే, పాలకులు కూడా జవాబుదారుగా ఉండేటువంటి పరిస్థితి ఇంకా మన దేశంలో వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మహాశైలారా, నేను దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఇలా ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్నప్పుడు మరలా అక్కడ దైవభీతి వైపునకే మనం చూపించాల్సి వస్తుంది. నాయకుల్లో దైవభీతి లోపించింది, నాయకుల్లో జవాబుదారీ లోపించింది, నాయకులు ఒకరికి జవాబు చెప్పాలనేటువంటి భావన వారి నుంచి లోపించింది. కాబట్టే ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని మనం చెప్పవచ్చు. కానీ ఇస్లామియా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో రాయబడినటువంటి చరిత్రలో మనం చూసినట్లయితే న్యాయం 4 పాదాల నడిచినట్టుగా సాక్ష్యం ఇవ్వబడింది. మహాత్మా గాంధీ సైతం ఆ న్యాయానికి అక్కడ జరిగినటువంటి ఆ శాంతి సాధనకు అచ్చెరు ఉంది, అబ్బురపడి అలాంటి పరిపాలకులు కావాలి అని చెప్పినటువంటి సంఘటనలు కూడా మన ముందు కనబడతాయి. ఉదాహరణకి నిష్పక్షపాతమైనటువంటి న్యాయం ఆ చరిత్రలో మనకు కనబడుతుంది. ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు అంటారు, ఏమంటారంటే ఆయన రాజ్య విస్తరణాకాంక్ష గాని లేక అన్యాయానికి సంబంధించిన విషయాలు గాని ఇస్లామియా పరిపాలనలో ఉండేవి కాదు, అక్కడ న్యాయం 4 పాదాల నడిచింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. చివరికి రాజ్యాన్ని ఏలేటువంటి చక్రవర్తులు సైతం బోన్లో నిలబడి వారి యొక్క న్యాయాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతాం. మహాశైలారా, ఇది సమన్యాయ పాలనకు సంబంధించి ప్రధానమైన విషయం. అంటే న్యాయం అందరికీ అందినప్పుడు శాంతి స్థాపించబడుతుంది అనేది అక్కడ మనకు స్పష్టమవుతోంది. ఇంకా ఆ రాజ్యం ఏదైతే ఇస్లామియా రాజ్యం ప్రస్తావించబడిందో అక్కడ ముస్లిమేతరుల పట్ల ఎలాంటి వైఖరి ఉండేది, అక్కడ అసహనం ఉండేదా, అక్కడ తారతమ్యాలు ఉండేవా అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే అక్కడ అసహనం అనేది లేదు, మత అసహనం అసలు లేదు. అక్కడ మతానికి సంబంధించి ఒకరి వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు అక్కడ లేవు. అందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. స్వీయ మతాన్ని అనుసరించేటువంటి ఆచరించేటువంటి స్వేచ్ఛ వారికి ఉండేది. ఇంకా పర్సనల్ లా అంటే వ్యక్తిగత చట్టాలని అనుసరించేటువంటి స్వేచ్ఛ కూడా అక్కడ ఉండేది. బలవంతపు మత మార్పిడి అక్కడ ఉండేది కాదు. ఇంకా విమర్శించినా సరే వారిని లోపల వేయడం అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎవరైతే అవగాహన లేకుండా విమర్శించేవారో వారికి విమర్శకు వారికి బోధన ద్వారా హితవు ద్వారా వారికి ప్రజలు చేరువ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. మహాశైలారా, ఇస్లామియా రాజ్యంలో దేవుడే పరిపాలనాధికారి, సమస్త రాజ్యానికి సమస్త విశ్వానికి ఆయనే అధికారి. ఆయన ఆదేశాల వెలుగులోనే ప్రజల్ని ఆ యొక్క చక్రవర్తులు పరిపాలించేవారు తప్ప తమ మనోవాంఛల యొక్క వెలుగులో ఎంత మాత్రం కూడా ప్రజల్ని వారు పరిపాలించేవారు కాదు. కాబట్టే దాన్ని డెమోక్రసీ అంటాం, కానీ థియో డెమోక్రసీ అని ప్రస్తావించడం జరుగుతుంది. అంటే దైవిక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, దైవిక ప్రజాస్వామ్య వ్యవస్థగా దానికి పేరు లభించడం జరిగింది. మహాశైలారా, మరి రెండవ నష్టం ఏదైతే ఉందో దాని సమస్యని మనం చూసినట్లయితే సర్వమానవ సమానత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. మనం 70 వసంతాలు దాటినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం సమానత్వం గురించి అరులు చాచాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందాకే మౌలానా గారు హెచ్సియులో జరిగినటువంటి సంఘటన ప్రస్తావించారు. ఒక పిహెచ్డి స్కాలర్, పిహెచ్డి చేస్తున్న రీసెర్చ్ స్కాలర్ ఎవరైతే ఉన్నాడో రీసెర్చ్ స్కాలర్ సైతం బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణం ఏంటి దాని వెనకాల అన్నప్పుడు అగ్రవర్ణాలు లేక అల్పవర్ణాలు లేక నిమ్న వర్గాలు అనేటువంటి ఈ తారతమ్యం ఏదైతే ఉందో అది అతన్ని చాలా బాధకు నిరాశకు గురి చేసింది. చివరికి అతను బలవన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహాశైలారా, ఇది మన ముందు ఒకటే కనబడుతోంది. ఈ న్యూస్ మనకు సోషల్ మీడియా ద్వారా ఆ తర్వాత మీడియా ద్వారా అది ముందుకు వచ్చింది. కానీ ఇలా వెలుగు చూడనటువంటి సంఘటనలు పల్లెల్లో ఇంకా ఈ రోజు కూడా ఉన్నాయి. నేను ఒక ప్రాంతం వెళ్ళాను గత నెల. ఆ ప్రాంతం ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా 3 రకాల గ్లాసులు ఆ హోటల్లో ఉన్నాయి. టీ కప్పులు 3 రకాలు ఉన్నాయి. ఒక టీ కప్పు అక్కడ పెద్దవాళ్ళకి, రెండో టీ కప్పు బయట నుంచి వచ్చేటువంటి అతిథులకి, మూడో టీ కప్పు అక్కడ నిమ్న జాతి దళితులుగా ఉన్నటువంటి వారికి అవి ఇవ్వబడతాయి. ఒకరి టీ కప్పు మరొకరు ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా పెద్ద వైరాలు అక్కడ జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మహాశైలారా, ఇప్పటికీ కూడా సమానత్వం అనేది అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎవరైతే ఉన్నతులు అని అనుకుంటున్నారో
ఎవరైతే అగ్రవర్ణాలని భావిస్తున్నారో, ఎవరిలో అయితే ఈ రేషియల్ సుపీరియారిటీ అని దేన్నైతే మనం అంటామో, ఇది ధార్మికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దీని నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇస్లామియా సమానత్వం గురించి కూడా మౌలానా మన ముందు ప్రస్తావించారు. దివ్య ఖురాన్ గ్రంథం అంటోంది సమానత్వం అనేటువంటిది, హెచ్చుతగ్గులు అనేటువంటివి మానవ వర్గంలో అసలు లేనే లేవు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఖురాన్ ఏమంటుందంటే ఇన్న అక్రమకం ఇందల్లాహి అత్కాకం, మీలో దైవభీతి పరుడు మాత్రమే గౌరవనీయుడు అని ప్రస్తావించడం జరుగుతోంది. అంటే ఇక్కడ మీరు మీ కులాన్ని బట్టో, మీ వర్గాన్ని బట్టో, మీ యొక్క వర్ణాన్ని బట్టో, మీరు పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టో, మీ రంగును బట్టో, మీ జాతిని బట్టో, మీ స్టేటస్ ని బట్టో, మీ పదవిని బట్టో మీరు గొప్పవాళ్ళు ఎంత మాత్రం కాదు. కేవలం మీలో దైవభీతి పరుడే దేవుని దృష్టిలో గౌరవనీయుడు అనే విషయాన్ని ఇస్లాం ప్రతిపాదిస్తోంది. అంటే ఇక్కడ చూడాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, దేవుడు కాపు కమ్యూనిటీని బంగారంతోనూ, చౌదరి కమ్యూనిటీని వెండితోనూ, ముస్లిం కమ్యూనిటీని రాగితోనూ, ఇలాగా ప్రతి కమ్యూనిటీని ఒక్కొక్క రా మెటీరియల్ తో తయారు చేశాడు అనేది లేదు. మొత్తం మానవాళి అందరినీ కూడా దేవుడు మట్టితోనే తయారు చేశాడు. ఈ మానవాళి అందరూ కూడా ఒకే జంట ద్వారా ఉనికిలోకి వచ్చారు. అయితే వీరు ఒకరిని ఒకరు గుర్తుపట్టుకోవడానికి వారిని వర్గాలుగాను జాతులుగాను తయారు చేయడం పడింది తప్ప ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించడానికి కాదు అనే విషయాన్ని దివ్య ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటారు, సమానత్వాన్ని ఆచరణాత్మకంగా చూపించినటువంటి ధర్మం నేను ఇస్లాం తప్ప మరి దేన్ని చూడలేదు అంటుందామె అని 2 ఉదాహరణలు ఆమె గారిస్తారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, ముస్లింలు సంవత్సరంలో ఒకసారి హజ్ అనేటువంటి యాత్ర చేస్తారు. అక్కడ నల్లవారు, తెల్లవారు, పొట్టివారు, పొడుగువారు, అన్ని రకాల వారు కూడా అక్కడ హాజరవుతారు. కేవలం 2 తెల్ల వస్త్రాలు ధరించి ఆ యొక్క దైవగృహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పాల సముద్రాన్ని తలపించేటువంటి ఆ సుందర మనోహర ముగ్ధ రూపం ఏదైతే ఉందో అది నన్ను అచ్చెరువు చేస్తుంది, ఆనందపరుస్తుంది. ఆమె అంటూ ఏమంటుందంటే, ఓ దేవా, నీ ముందు మేమందరం సమానం, ఇక్కడ అధికుడు అల్పుడు అనేవాడు ఎవడూ లేడు అనేటువంటి సాక్ష్యం అక్కడ ఇవ్వబడుతుంది అని చెప్తుంది ఆమె. ఇంకా మరొక సందర్భంలో ఆమె ఏమంటుందంటే, ముస్లింలు నమాజ్ ఆచరిస్తారు. మస్జిద్లో నిలబడినప్పుడు ఇమాం వెనకాల వాళ్ళందరూ వరుసలు తీరి నిలబడతారు. ఆ నిలబడినటువంటి వారిలో బీదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, ఎవరైనా ఉంటారు. కానీ ఓ సర్వలోక సృష్టికర్త, నువ్వు మాత్రమే గొప్పవాడవు, నీ ముందు మేము దాసులం తప్ప మరేమీ కాదు అనేటువంటి సమానత్వాన్ని చాటి చెప్తారు. ఇది ఆచరణాత్మకమైనటువంటి సమానత్వం అని చెప్తాం జరుగుతుంది. మాసైలారా, మరి ఈ రోజు జ్ఞానం 4 వెర్రితలలు వేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఈ అస్పృశ్యతా భావాలు, ఇంకా నిమ్నోన్నత భావాలు, ఇవన్నీ కూడా ఎందుకు చోటు చేసుకుంటున్నాయనేటువంటి రీతిలో ఒకసారి మనందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చారిత్రాత్మక ప్రసంగం హజ్జతుల్ విదా సందర్భంలో చేసిన ప్రసంగంలో వారు ఏమంటారంటే, అజ్ఞాన కాలపు భేషజాలు, నిమ్నోన్నత భేదభావాలు నా పాదాల కింద నలిపివేయబడ్డాయి. ఇక నుంచి నల్లవానికి తెల్లవానిపై గాని, తెల్లవానికి నల్లవానిపై గాని ఏ విధమైనటువంటి అధికారము లేదు. మీలో దైవభీతిపరుడు మాత్రమే గౌరవనీయుడు అనే విషయాన్ని వారు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మహాశైలారా, ఇది ప్రధానంగా మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఈ అసమానత భావాల్ని మనం తొలగించే ప్రయత్నం చేయాలి అన్నప్పుడు అక్కడ కూడా మళ్ళా మనం రావాల్సింది దేవుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే అనేటువంటి ప్రాతిపదికనే ఇది సాధ్యమవుతుంది. ఇక 3వది సమస్య మనం చూస్తే మహిళలకు సంబంధించినటువంటి సమస్య. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. స్త్రీ అన్ని స్థాయిల్లోనూ కూడా హింసించబడుతోంది. అన్ని స్థాయిల్లో కూడా ఆమె కడుపులో పిండంగా ఉన్నప్పుడు కూడా ఆమెపై జులుం జరుగుతోంది. ఆమె పుట్టిన తర్వాత కూడా ఆమెపై జులుం జరుగుతోంది. ఈ విధంగా ఆమె అన్ని దశల్లోనూ కూడా హింసకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము. పూర్వం కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఇస్లామియా చరిత్రని మనం చూసినప్పుడు మహిళలకు ఎలాంటి స్థానం లభించింది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో సంవత్సరానికి సుమారు 1,50,00,000 ఆడబిడ్డలు జన్మిస్తున్నారు. సంవత్సరానికి 1,50,00,000 ఆడబిడ్డలు జన్మిస్తున్నారు. అయితే వారిలో 15 సంవత్సరాల లోపు సుమారు 50 లక్షల మంది అమ్మాయిలు చంపబడుతున్నారు. ఆ చంపబడడం అనేటువంటిది వారు భ్రూణ హత్యల రూపంలో కానివ్వండి, లేక వరకట్నపు హత్యల వరకు కానివ్వండి, లేక ఇంకా ఇతరితర హెరాస్మెంట్స్ కానివ్వండి, అన్ని రకాలుగా సుమారు 50 లక్షల మంది అమ్మాయిలు 15 సంవత్సరాల లోపే చంపబడుతున్నారు. ఇది మన యొక్క దేశంలో మహిళా మండలిపై జరుగుతున్నటువంటి అకృత్యాలు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో
ఒక ఉన్నతమైనటువంటి ఆ రాజ్యం ఏర్పడినప్పుడు అక్కడ మహిళలకు ఎలాంటి హక్కులు లభించాయని చూసినప్పుడు అక్కడ మహిళలకు ఉన్నతమైనటువంటి హక్కులు లభించాయి. దివ్య ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి దైవం వా ఆషిరుహున్న బిల్ మారూఫ్, మీరు మీ మహిళల పట్ల అత్యుత్తమంగా ప్రవర్తించండి అనేటువంటి ఆ ఆదేశం వెలుగులో ఒక స్త్రీ జాతి ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపిన సంఘటనలు మనకు కనబడతాయి. మరోవైపు మహిళలపై ఇంకొక రకమైన దౌర్జన్యం ఏం జరుగుతోంది అంటే, పాశ్చాత్య సంస్కృతి లేక పాశ్చాత్య సమాజం స్త్రీకి స్వేచ్ఛ అనేటువంటి పేరుతో స్త్రీని పూర్తిగా దిగజార్చే ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకి మహిళని ఈరోజు పాశ్చాత్య సమాజం లుక్ లైక్ ఏ ఉమెన్, బిహేవ్ లైక్ ఏ లేడీ, థింక్ లైక్ ఏ మ్యాన్ అండ్ వర్క్ లైక్ ఏ డాగ్, ఈ విధంగా మహిళని ఆమె మార్చేసింది. అంటే ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ముక్క ప్రస్తావించబడింది. ఇందులో ఏం చెప్పబడిందంటే, ఒకే సమయంలో స్త్రీలా కనిపించేలాగా, మహిళలా ప్రవర్తించేలా, పురుషునిలా ఆలోచించేలా, కుక్కలా పనిచేసేలా ఈ రోజు పాశ్చాత్య సమాజం స్త్రీని మార్చేసింది. మహిళలపై జరిగేటువంటి అకృత్యాలకు సంబంధించి మనం ఒక టాపిక్ పెట్టుకుంటే చాలా వివరాలు దాంట్లో ఇవ్వచ్చు. కానీ ఒకే ఒక ముక్క ఏమిటంటే, ఒకవైపు స్త్రీ స్వేచ్ఛ నినాదం, స్త్రీ సమానత్వపు నినాదం ఊపందుకున్నటువంటి తరుణం, మరోవైపు స్త్రీని ఆఖరికి స్వేచ్ఛ అంటూ మగవాడు తన యొక్క సౌఖ్యం కోసం, తన కన్నుల విందు కోసం స్త్రీకి ఆమె వ్యక్తిత్వానికి స్వేచ్ఛ ఇవ్వడం మానేసి ఆమె వలువలకు స్వేచ్ఛ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించింది. మహాశైలారా, మరి స్త్రీని స్త్రీగా ఉంచి ఆమెకు ఉన్నతమైనటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి చరిత్ర మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ఇస్లామియా చరిత్రలో మనకు కనబడుతుంది. వివాహ ఎంపిక స్వేచ్ఛ మహిళకు ఇవ్వబడింది. భ్రూణ హత్యలపై ఉక్కుపాదం మోపబడింది. ఎవరికైతే 3 కూతుళ్లు ఉంటారో వారికి వారు ఉన్నతమైన చదువులు చదివించి విద్యా సంస్కారాలు ఇప్పించి వారికి పెళ్లిళ్లు చేస్తారో వారికి స్వర్గపు పూచి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భ్రూణ హత్యల్ని పూర్తిగా కూడా దూరం చేశాయి. అమ్మాయిలు పుడితే బాగుండు అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేసే దిశగా అక్కడ ప్రజల్ని నడిపించాయి అంటే అది ఆశ్చర్యం కాదు. అలాగే వితంతువులకు అక్కడ ఆదరణ లభించింది. భారతదేశంలో పూర్వం వితంతు పరిస్థితి ఎలా ఉండేదో, మహిళల పరిస్థితులు ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. కానీ వితంతువులకు అక్కడ ఆదరణ లభించింది, స్త్రీ విద్యకు ప్రోత్సాహం లభించింది. చివరికి స్త్రీ యొక్క స్థానాన్ని ఎంతవరకు తీసుకెళ్లడం జరిగిందంటే, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి తండ్రి ద్వారా అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీ యొక్క జాతిని ఉన్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మహాశైలారా, ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, మరొక ప్రధానమైనటువంటి అంశం మన ముందుంది. అది ఆర్థిక పరమైనటువంటి అసమానత లేక ఆర్థిక పరమైనటువంటి దోపిడీ. దీనికి నిలువెత్తు నిదర్శనం మొన్న జరిగినటువంటి సెక్స్ రాకెట్ యొక్క పరిస్థితి మనకు తెలుసు. వడ్డీకి సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఏదైతే ఉందో, కాల్ మనీ సెక్స్ రాకెట్ కి సంబంధించి మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. పార్టీలు అందరి వారు ఉండొచ్చు ఇక్కడ. మేమేమంటున్నాం అంటే, ఆ కాల్ మనీ సెక్స్ రాకెట్ కి సంబంధించి ప్రభుత్వం ఏమంటుందంటే ఇది ప్రతిపక్షాల యొక్క కుట్ర అంటుంది. ప్రతిపక్షాల వారు ఏమంటారంటే ఇది ప్రభుత్వం యొక్క కుట్ర అంటుంది. అయ్యా మహాప్రభో, అది ఎవరి కుట్రో మాకు తెలియదు, కానీ ఈ పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రజల ఉసురు పోసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, పత్రికల్లో ఆ వార్తలు చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తోంది, ఫస్ట్ సెమిస్టర్ రాసింది, సెకండ్ సెమిస్టర్ కి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ దుర్మార్గుల దగ్గరికి వెళ్లి డబ్బు తీసుకొచ్చింది తల్లి. ఆ తర్వాత ఆ డబ్బు కట్టలేని పరిస్థితుల్లో, వడ్డీ చెల్లించలేని పరిస్థితుల్లో ఆ దుర్మార్గులు ఆవిడ తల్లిని ముందు వ్యభిచారంలోకి దింపారు. ఆ డబ్బులు ఇంకా తీరలేదని చెప్పి ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి అమ్మాయిని కూడా వ్యభిచార కూపంలోకి లాగడం జరిగింది. పరిస్థితి ఏమిటంటే, ఆ ఎంబీబీఎస్ చదివేటువంటి అమ్మాయి గర్భం దాల్చింది. ఇలాంటి సంఘటనలు 1, 2 కాదు. మనం ఆ వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు అవి చదువుతూ ఉంటే రక్తం మరిగిపోతుంది. ఇంత దుర్మార్గులున్నారా, ఇంతటి దౌర్జన్యపరులున్నారా, ఇంతటి రాక్షసులున్నారా, చివరికి జలగ సైతం రక్తాన్ని తాగినప్పుడు అది కడుపు నిండిన తర్వాత అది పట్టు వదిలేస్తుంది. రాక్షసులు సైతం మరి రాక్షసులు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉందేంటి? క్రూరమృగం కూడా చివరికి కడుపు నిండితే దాని ముందు ఒక సాధు జంతువు వెళ్తున్నా దాన్ని వేటాడదే. కానీ మనిషి యొక్క స్వార్థం ఎంత విపరీతమైన స్థాయికి చేరుకుంది అంటే, వాడు తింటున్నాడు, వాడి తరాలు, వాడి ముత్తాతలు నుంచి మొదలుకొని వాడి రాబోయే తరాలు 20, 40 తరాలు, 100 తరాల వరకు తరగనటువంటి సంపద అనేక మంది యొక్క అమాయకుల యొక్క సమాధుల మీద నిర్మించుకుంటున్నాడు.
మహాశైలారా, ఈ వడ్డీ రక్కసి ఏదైతే ఉందో ఇది దేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక పెద్ద సమస్య. మరి దీనికి ఇస్లామియా పరిష్కారం గురించి మనం చెప్పినప్పుడు ఒకటి ధన వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. రెండవది ధన భ్రమణం, అంటే సర్క్యులేషన్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉందో ఇది జరగాలి. ఎందుకంటే ఇక్కడ వడ్డీ అన్యాయం అని, మోసం అని, ధనం ఒకే వర్గం దగ్గర గుట్టలుగా ఉండిపోతుందని, ఇంకా ఇది ప్రగతికి అవరోధం అనేటువంటి విషయం చాలా మంది మేధావులు ఇప్పుడే గుర్తించారు. అందుగురించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఎన్నికల ఎజెండాలో ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ ని కూడా నెలకొల్పుతాము, ఇస్లామియా బ్యాంకింగ్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఎజెండాలో చెప్పడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక కమిటీ వేసి ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ వ్యవస్థని మనం ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలి, అసలు వడ్డీ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఇవన్నీ మనం చూసినప్పుడు వడ్డీ ఎంత దారుణమైందో మనకు తెలుస్తుంది. మనకందరికీ తెలుసు, మన దేశంలో మన దేశాన్ని రాజకీయాలనే కాదు అన్ని వ్యవహారాల్ని శాసించే వాళ్ళు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉంటారు. ప్రపంచాన్ని శాసించగలిగే వాళ్ళు కూడా వందల సంఖ్యలో మాత్రమే ఉంటారు. ఈ వడ్డీ యొక్క పరిస్థితి ఎంతవరకు పోయిందంటే కోటీశ్వరుణ్ణి మిలియనీర్గా మార్చేస్తుంది, బీదవాణ్ణి రోడ్డున పడేస్తుంది. ఇది దీని యొక్క పరిస్థితి. నేను ఆ మధ్య హైదరాబాద్ లో పాత బస్తీలో ఒక సర్వే నిర్వహించాం జమాత్ ఇస్లామీ హింద్ తరపున. అప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా పూర్వం ముస్లింలవి, కానీ ఇప్పుడు ముస్లింలవి కాదు, వడ్డీ వ్యాపారాలవి. సుమారు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఆ వనరులన్నీ కూడా ఎవరి అంటే వడ్డీ వ్యాపారస్తులవి. కారణం ఏంటంటే అమ్మాయి పెళ్లికి దస్తావేజులు తాకట్టు పెట్టి ఆయన అమ్మాయి పెళ్లి చేస్తాడు, కానీ అమ్మాయి పెళ్లయ్యి అమ్మాయికి పిల్లలు పుట్టి మనవలు కూడా పుట్టేస్తారు, అన్ని వచ్చేస్తారు, కానీ అమ్మాయికి పిల్లలు పుట్టి వారి పెళ్లిలు కూడా అయిపోతాయి, ఆ వడ్డీ తీరదు. చివరికి ఆ డాక్యుమెంట్స్ అతనికి అప్పచెప్పి రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెట్టి రావడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. మహాశైలారా, మరి వడ్డీని పూర్తిగా ఇస్లాం నిషేధించింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే తీవ్రంగా హెచ్చరించారు. వడ్డీ ఏ సమాజంలో అయితే వడ్డీ, మద్యపానం, వ్యభిచారం సర్వసామాన్యం అయిపోతాయో ఆ సమాజం దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతుంది, దేవుని ఆగ్రహం కోసం ఎదురు చూడాలి అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. మరి మనందరికీ తెలుసు అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఆర్థిక శాస్త్ర నిపుణుడు. ఆయన ఏమంటాడంటే ముస్లింల దగ్గర ఒక మంత్రదండం ఉంది, దాన్ని గనుక వారు సక్రమంగా ఉపయోగించినట్లయితే, వారు సద్వినియోగపరుచుకున్నట్లయితే సమాజంలో ఆర్థిక అసమానతలు దూరం అయిపోతాయి అంటాడు. మరి ఆ మంత్రదండం ఏంటి అని చెప్పి అమర్త్య సేన్ గారిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే జకాత్ అనేటువంటి వ్యవస్థ అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. మహాశైలారా, ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థ ద్వారా మరి ఈ యొక్క వడ్డీకి ప్రత్యామ్నాయంగా వడ్డీ రహిత బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఒక మంచి సమాజాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మనిషి తనలో ఉన్నటువంటి స్వార్థాన్ని తగ్గించుకుని దైవభీతి ప్రకారంగా మనగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మహాశైలారు, ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఇస్లామియా బోధనల్లో ఒక బీదవాడికి సహకారం చేయాలి. బీదవాడికి సహకారం చేస్తూ నా దాతృత్వం వల్ల, నేను అతనిపై ఉన్నటువంటి దయాభావం వల్ల అతనికి నేను సహాయం చేస్తున్నాననే భావన రావడానికి అవకాశం లేదు. ఏ భావన రావాలి అంటే నేను ఏదైతే డబ్బు అతనికి సహకరిస్తున్నానో అది నా బాధ్యత, తీసుకునేవాడి యొక్క హక్కు. ఎవరైతే తీసుకుంటున్నాడో, తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నాడో అది వాని హక్కు. ఆ హక్కుని నేను అతనికి చెల్లించాలి, నా బాధ్యత ఇది అనేటువంటి విషయం ప్రకారంగానే ఇస్లాం డబ్బుని ఖర్చు చేయమంటుంది. ఇది కూడా మనకు ఇస్లాం నేర్పుతుంది. మహాశైలారా, ఇక చివరిగా ఈ సమస్య ఎలా దూరం అవుతుంది, దేశ ప్రగతి ఎలా సాధ్యం అవుతుంది అన్నప్పుడు రెండు ప్రధాన అంశాలు మన ముందున్నాయి. ఒకటి, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారికి మతంతో సంబంధం ఏదైతే ఉందో అది విడదీయరానిది. మతంతో సంబంధాన్ని విడదీస్తే అసలు భారతదేశమే లేదు అనొచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికతకు ఆలవాలం మన దేశం. ఇక్కడ చెప్పాల్సిన ప్రధాన విషయం ఏంటంటే గుప్పెడు మంది ఉన్నటువంటి నాస్తికులు గంపెడు మంది ఉన్నటువంటి ఆస్తికుల్ని విమర్శించే స్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ గంపెడు మంది ఉన్నటువంటి ఆస్తికుల దగ్గర సరైనటువంటి ఆస్తిక భావనలు లేవు, సరైనటువంటి ఆధ్యాత్మిక భావనలు లేవు. ఆధ్యాత్మికత అయితే ఉంది, కానీ రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేటువంటిది లేదు.
రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ లేని కారణంగానే ఈ రోజు ఆస్తికులని పిలువబడేవారే అన్ని నేరాల్లోనూ ఉన్నారు. దొంగతనం చేసేవాడి దగ్గర నుంచి టెర్రరిజం చేసేవాడి వరకు, చివరికి దేశాల్ని పరిపాలించి ప్రజల్ని దోచుకునేటువంటి అవినీతి పరుడు వరకు అందరూ కూడా దేవుడిని నమ్మేటువంటి వాళ్లే, దేవుడు ఉన్నాడనేటువంటి వారే. కాబట్టి దేవుడు లేనని వాళ్ళు ఏమంటున్నారంటే వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే మతం ఒక మత్తుమందు తప్ప మరేమీ కాదు, మతాన్ని అవలంబిస్తూ ఈ దుర్మార్గాలు చేసే కంటే మాకంటే మేమే నయం మీకంటే అనేటువంటి పరిస్థితి దాపురించింది. కనుక సమస్య మరలా అటు తిరిగి ఇటు తిరిగి మన ఆస్తిక భావాల వైపునకే వస్తుంది. ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తి దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అని తెలుసుకున్న వ్యక్తి దేవుడితో సంబంధం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు తనను ఎందుకు పుట్టించాడో తెలుసుకోవాలి. ఆ ఆదేశానుసారంగా జీవితం గడిపితే వచ్చే లాభాలేంటో తెలుసుకోవాలి. దానికి వ్యతిరేకంగా జీవితం గడిపితే వచ్చే నష్టాలేంటో తెలుసుకోవాలి. మొదటి విషయం, దేవుడు ఎవరు? ఇక్కడ మనకు సమైక్యత సాధ్యమవుతుంది. దేవుడు ఎవరు అన్నప్పుడు దేవుడు ఒక్కడు, ఆయన సర్వాన్ని సృష్టించినవాడు, ఆయన భూమి ఆకాశాలకు స్వామి యజమాని. ఇంకా ఆయన పుట్టడు, మరణించడు, కనబడడు, ఆయన ఏ బలహీనతలు లేనివాడు, ఆయన దేవుడు. అయితే మనిషి ఏం చేశాడు అంటే దేవుణ్ణి కూడా విభజించాడు. ఎలాగైతే మనం ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్లాట్స్ విభజించుకుంటామో అలాగే మనిషి దేవుణ్ణి కూడా విభజించాడు. ఎప్పుడైతే అవిభాజ్యమైనటువంటి దేవుణ్ణి మనిషి విభజించాడో అప్పుడు మానవ సమాజంలో కూడా విభజన మొదలైంది. మూలం అక్కడి నుంచి మొదలైంది. కనుక మొట్టమొదట దేశ ప్రజలు దేవుని అస్తిత్వాన్ని గుర్తించాలి, దేవుడు ఒక్కడిని గుర్తించాలి. దేవుడు అందరికీ ఒక్కడైనటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనిషి గుర్తిస్తాడో అప్పుడు దేవుని ఏకత్వపు పునాదుల మీద మానవ సమైక్యత సాధ్యమవుతుంది. ఇది మొదటి విషయం. రెండవది, దేవుడుకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు దేవుడు మనల్ని పరీక్ష కోసం పుట్టించాడు. ఈ భూమి మీద మనం నివసించేటువంటి 70-60 సంవత్సరాల ఈ జీవితం ఒక పరీక్షా ఘడియ. ఈ పరీక్షలో మనం చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతోంది. ఆ రికార్డ్ అయినటువంటి ఆ పరీక్ష, రికార్డ్ అయినటువంటి ఆ ఫిలిం ఏదైతే ఉందో లేక ఆ మెమొరీ కార్డ్ ఏదైతే ఉందో అది మన ముందు ప్రళయ దినం రోజు ప్రదర్శించబడుతుంది. అక్కడ మనం చేసినటువంటి దుష్కార్యాలకు పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనం గనక సత్కార్యాలు చేసి మంచి జీవితం గడిపినట్లయితే ప్రైజ్ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజల్లో డెవలప్ అవ్వాలి. అప్పుడే చెడులు దూరం అవుతాయి, సమాజం ఒక సుందర సమాజంగా అలరారేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలా డెవలప్ అవుతుంది మనలో అన్నప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ మీ ముందు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, దేవుడు చూస్తున్నాడు, మనము చూస్తున్నాము. దేవుడు చూడ్డానికి మనం చూడ్డానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే దేవుడు ప్రతిదీ చూస్తాడు. చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయన చూస్తాడు. మనం ఒక లిమిట్ వరకే చూడగలం, చీకటి అయిపోగానే మనం చూడలేము. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ప్రతిదీ చూస్తాడు అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా మనోమస్తిష్కాల్లో డెవలప్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి చెడు చేయగలడా? భగవద్గీతలో మీరు చూస్తే గీతాశాస్త్రం 13-14 అంటాడు, తత్ సర్వతోక్షి, మీరు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు అంటాడు. అలాగే సర్వతః శృతిమల్లోకే అంటాడు, మీ ప్రతి మాటను ఆయన వింటున్నాడు అంటాడు. ఇంకా విశ్వతో ముఖ అంటాడు, అంటే ఆయన ముఖం అన్ని వైపులకు తిరిగి ఉంది అంటాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో అంటాడు ఒక చోట, కన్నులను కలిగించిన వాడు చూడకుండా ఉండునా, చెవులను కలిగించిన వాడు వినకుండా ఉండునా, వెర్రి మూడులారా అంటాడు. మరి దివ్య ఖురాన్ గ్రంథం అంటోంది వల్లాహు సమీఉన్ అలీం, అల్లాహ్ అన్ని వినేవాడు, అన్ని చూచేవాడు. వల్లాహు సమీఉన్ బసీర్ అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అంటే సృష్టికర్త అయినటువంటి దైవం అన్నీ చూసేవాడు, అన్నీ వినేవాడు, అన్నీ గ్రహించేవాడు అనేటువంటి నిజమైనటువంటి కాన్సెప్ట్ పేరే రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇది ప్రజల్లో రావాలి. ఈ రియల్ కాన్సెప్ట్ రాకపోతే మనిషిలో మార్పు ఎక్కడ సాధ్యమవుతుంది? ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమాజ్ ఆచరించాం, లేక ఉపవాసం పాటించాం, లేక మరేదైనా ఆరాధన చేశాం, ఇంకా మన వ్యవహారాల్లో మనం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నామంటే వ్యక్తి జీవితంలో మార్పు వచ్చేటువంటి అవకాశం లేదు. నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి క్రియకు నేను సమాధానం చెప్పుకోవాలనేటువంటి జవాబుదారీ భావనే మనిషిలో ఒక పరివర్తన తీసుకొస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, విశ్వాసం మరియు అబద్ధం రెండూ ఒక చోట ఉండజాలవు అంటారు.
అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే మనిషి దేవుణ్ణి నమ్మడం, ఇటు అబద్ధం ఆడడం రెండు ఒక చోట ఉండవు అంటే ఆచరణలో అవకతవకలు ఒక విశ్వాసికి తగవు అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ వ్యాపారంలో గండి కొడుతున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రజల పొట్టలు కొట్టి డబ్బు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రజల్ని పీడిస్తున్నాడు పాలకుడుగా ఉండి. అంటే వాడు నిజమైన నాస్తికుడు కాదు అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తున్నారు. కనుక మహాశైలారా, ఇక్కడ ప్రధానంగా ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. దీని ద్వారాయే సమాజంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదట ఆస్తికుడు అన్నవాడు దేవుణ్ణి గుర్తించాలి, ఆ దేవుడికి భయపడాలి, ఆయన పరీక్షిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలి, ఆయనకు జవాబు చెప్పుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన స్వీకరించాలి. తద్వారా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. మక్కాలో మానవోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని ఏకత్వపు సందేశాన్ని ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినప్పుడు విగ్రహారాధన చేసేవారు, ప్రకృతిని ఉపాసించేవారు, అజ్ఞానంలో కొట్టుమిట్టవాడే వారందరిలో తెలివైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన సందేశాన్ని స్వీకరించి వారు ఏకస్వరూపాసకులు అయ్యారు. ఎప్పుడైతే మనిషి సత్యవంతుడైపోయాడో, ఒక్కడే దేవుడని గ్రహించాడో, ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే విరోధులు ఉన్నారో వారు వీరి మీద జులుం చేయడం మొదలుపెట్టారు. ఈ దౌర్జన్యం నుంచి కాపాడుకునేటువంటి ఒక తరుణంలో, ఒక నేపథ్యంలో ఒక వ్యక్తి మక్కా నుంచి రాత్రి బయలుదేరి మరో చోటకి వెళ్ళిపోతున్నాడు. అబిసీనియా అనే ప్రాంతం వెళ్ళిపోతున్నాడు. ఆ రాత్రి చీకట్లో ఆయన వెళ్తుంటే ఆయనకి ఆ మిసిమిసి చీకట్లో ఒక స్త్రీ ఎదురైంది. ఎదురు ఏమంటుందంటే, ఏమయ్యా బొత్తిగా నల్లపూస అయిపోయావు, కనబడడం లేదేంటి అని అడిగింది. అడిగితే ఈయన గారు అన్నారు, అమ్మా నేను దేవుణ్ణి విశ్వసించాను కాబట్టి పాడు పనులు మానేశాను, కనుకనే నీ వద్దకు నేను రావడం లేదు అన్నాడు. అయితే ఆమె గారు ఏమంటుందంటే సమాధానం, దేవుణ్ణి నమ్ముకున్నావా, చాలా మంచి పని చేసావయ్యా, నువ్వు అప్రిషియేట్ చేస్తోంది, ప్రోత్సహిస్తోంది, నమ్ముకున్నావా అని. ఈరోజు బాబాలు లేక ఎవరైతే స్వాములు అని చెప్పి మనం అంటున్నామో వాళ్ళు పగలు ఒక పురుష పొంగవుల్లా చాలా మంచివారిగా కనబడి రాత్రి వారి విశృంఖల రూపాన్ని మనకు చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం మీడియా ద్వారా. అలాగే ఆ స్త్రీ కూడా అతనికి ఆఫర్ ఇస్తోంది, దేవుణ్ణి నమ్ముకున్నావా, చాలా మంచి పని చేసావయ్యా, పగలు దేవుణ్ణి నమ్ముకో, రాత్రి నా దగ్గరకు వచ్చేయి, చూసేవాడెవడు అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, ఆ యువకుడు ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఆ సమాధానమే ఈరోజు ఆస్తికులైనటువంటి మనకు గొడ్డలి పెట్టు కావాలి. ఆ సమాధానం మనకు స్ఫూర్తినివ్వాలి. ఆ సమాధానం ద్వారా మనం ఇన్స్పైర్ పొందాలి. మనలో కూడా ఆ విధమైన మార్పు రావాలి. అప్పుడే దేశంలో శాంతి, సమానత్వం, ప్రగతి, వికాసాలు సాధ్యమవుతాయి. ఆ సమాధానం ఏమిటంటే, పగలు మాత్రమే చూసి రాత్రి నిద్రపోయే దేవుణ్ణి నేను నమ్మలేదు. పగలైనా రాత్రి అయినా, ఒంటరిగా అయినా సామూహికంగా అయినా, ఎక్కడ ఉన్నా సరే నన్ను చూస్తున్నటువంటి ఆ నిజమైనటువంటి స్వామిని నేను నమ్మాను, కాబట్టి పాడు పని నేను చెయ్యను అన్నాడు. ఈ విధమైనటువంటి మనోమస్తిష్కాలపై ఈ విధమైనటువంటి యథార్థ దైవ భావన చోటు చేసుకున్నప్పుడు ఇన్షా అల్లా దైవం తలిస్తే ఒక చక్కటి సమాజం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మత అసహనం కానివ్వండి, లేకపోతే అవినీతి కానివ్వండి, లంచగొండితనం కానివ్వండి, మహిళలపై దౌర్జన్యాలు కానివ్వండి, అన్యాయం కానివ్వండి, వీటన్నిటికీ చరమగీతం పాడాలి అంటే మనిషి తనను సృష్టించిన కర్తవ్యపునకు మరలాలి, ఆయన ఆజ్ఞాపాలన చెయ్యాలి, ఆయనకు జవాబు చెప్పుకోవాలనేటువంటి కాన్సెప్ట్ అతనిలో డెవలప్ అవ్వాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికి కూడా దైవభీతిని ప్రోధి చేసుకుని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి భాగ్యం మీకు, నాకు ఆ దైవం కలగజేయాలని, ఇంకా ఈ దేశాన్ని అవినీతి నుంచి, లంచగొండితనం నుంచి, అశ్లీలం, నగ్నత్వం, మద్యపానం నుంచి, వడ్డీ రక్కస నుంచి, ఇంకా దౌర్జన్యం నుంచి, మత అసహనం నుంచి నా దేశాన్ని ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా రక్షించాలని, దేశాన్ని ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి నైతిక భారత దేశంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పేటువంటి సద్భాగ్యాన్ని ఆ దైవం మీకు, నాకు కలగజేయాలని మనస్ఫూర్తిగా దైవాన్ని నేను వేడుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్, జజాకల్లాహు ఖైర్. శాంతి కోసం, తృప్తి కోసం పరితపిస్తుందోయ్ ప్రపంచం, అలమటిస్తుందోయ్. శాంతి కోసం, తృప్తి కోసం పరితపిస్తుందోయ్ ప్రపంచం, అలమటిస్తుందోయ్.
మార్గం ఒకటే, దైవ ధర్మం నడిచి చూపెడదాం, మనము నడిచి చూపెడదాం ఇన్షా అల్లాహ్.